హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జిట్ నంబర్ 3 ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎగ్జిట్ నంబర్ 3 పటాన్ చెరు. హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ కావడానికి లేదా ముంబై, మహారాష్ట్ర లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాలన్నా కూడా ఇది ఒక మంచి కనెక్టివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంతేకాక పటాన్ చెరు రెసిడెన్షియల్ పరంగా వెల్ డెవలప్డ్ ఏరియా. పటాన్ చెరు HMDA ద్వారా మల్టీపర్పస్ జోన్గా జోనింగ్ చేయబడి ఉంది. ఇది అమీన్పూర్ నుంచి 10.4 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో, ఎగ్జిట్ నంబర్ 2 నుంచి 9.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పటాన్ చెరు మండల్లో 6 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అవేంటో ఒక్కసారి గూగుల్ మ్యాప్ సాయంతో లైవ్ లొకేషన్లో చూద్దాం. ఇక్కడ ఇది నా కసర్ అండి, మీకు అందరికీ నా కసర్ కనపడుతుంది కదా. పటాన్ చెరు మండల్లో ఉన్న 6 రెవెన్యూ విలేజెస్. విలేజ్ నెంబర్ 1 ఇక్కడ వాడక్పల్లి, సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట్, ఐలాపూర్, అమీన్పూర్, పటేల్గూడ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 6 గ్రామాల్లో ఎగ్జిట్ నంబర్ 3 పటాన్ చెరు మండలంలో ఉన్నాయి. పటాన్ చెరు మండల్కి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి నియర్ బై ఉన్న అమీన్పూర్ విలేజ్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంతేకాక అమీన్పూర్ లేక్ అనేది టూరిస్ట్ స్పాట్గా కూడా పిలువబడుతుంది. ఈ అమీన్పూర్ విలేజ్ NH64కి టచ్ అయి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కనపడుతుంది కదా. 2018-2019 వరకే చాలా మంది IT ఎంప్లాయీస్ ఎగ్జిట్ నంబర్ 3 పటాన్ చెరు దగ్గర ఇన్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇది వెస్ట్ సైడ్ ఉన్న హైవే కాబట్టి చాలా తొందరగా డెవలప్ అయింది. రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మల్టీపర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి గూగుల్ మ్యాప్లో చూద్దాం. ఈ కంపెనీస్లో కొన్ని MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయ్యి ఎస్టాబ్లిష్ చేసినవి ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ పార్క్ అమీన్పూర్ అండ్ సుల్తాన్పూర్ విలేజెస్కి కలిపి 552 ఏకర్స్లో ఉంది. SR డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది రిజిస్టర్డ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇది 1992లో ఎస్టాబ్లిష్ అయింది. నాని ఎలక్ట్రోటెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిని 1995లో నాన్ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కంపెనీగా స్టార్ట్ చేసి ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసారు. దీంట్లో ఎలక్ట్రిక్ మోటార్స్, జనరేటర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఎడిసన్ ఇండస్ట్రీస్. దీనిని 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. వీరు మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. ఇండస్ట్రియల్ రియాక్టర్స్, స్టోరేజ్ ట్యాంకర్స్ లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హైటెక్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్. దీన్ని 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. వికాస్ పాలిమర్ ఇండస్ట్రీస్. ఇది రబ్బర్ మోల్డింగ్ కంపెనీ. దీనిని 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫోనిక్స్ లివింగ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్. అమీన్పూర్ విలేజ్లో 4 ఎకర్స్ ల్యాండ్తో 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరుకి దగ్గరలో ఉన్న ఇంకొక స్పెషల్ రోడ్డు, పాషమైలారం రోడ్డు గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది ORR కదా, ఇటువైపు వెళ్తే పటాన్ చెరు, ఇటువైపు వెళ్తే కంది జహీరాబాద్ వెళ్తాము. ORR తర్వాత ముత్తంగి, ఇస్నాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పాషమైలారం వస్తుంది. ఇక్కడ 150 ఫీట్ రోడ్ ఉంది. ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల పటాన్ చెరు లెఫ్ట్ సైడ్ కమాన్లో నుంచి కర్దనూరు, నందిగామ, భానూర్ మీదుగా శంకర్పల్లి వైపు వెళ్ళొచ్చు. అయితే ఇదే రోడ్లో కర్దనూరు అండర్ పాస్ నుంచి డైరెక్ట్ పాషమైలారంకి కనెక్ట్ అయ్యే 150 ఫీట్స్ వెడల్పు ఉన్న రోడ్డు ఉంది. ఈ రోడ్డు 4 లేన్స్ 2-వే రోడ్డు. ఇది అప్రాక్సిమేట్లీ 4.5 కిలోమీటర్ ఉంటుంది. చూసారు కదా రియల్టర్స్, ఎగ్జిట్ నెంబర్ 3 ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఉందో, ఎలా వెళ్తుందో, ఎలా డెవలప్ అవుతుందో. ఇది రియల్టర్స్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరు గురించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.